ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఈరోజు రాత్రి తెల్లవారుతూ ఉంది అనంగా 4:30 గంటల నుండి రేపటి రాత్రి 3 గంటల 15 నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉన్నది. భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని అంటారు. ఈ సందర్భంగా మనము లక్ష్మీనారాయణులను పూజించడము అనేది అధిక ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం అయినది. కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమః అంటూ విష్ణు సహస్రనామాలను, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను అనుసంధానం చేయడము అనేది అధిక ఫలితాన్ని మనకి అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏకాదశిలో రోజు మనస్సుతో కలిపి 11 ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, ఉపవసించడం అవుతుంది. మనం చేసే త్రికరణ శుద్ధిగా దైవనామస్మరణ అనేది చేయాలి. వైష్ణవులు లక్ష్మీనారాయణను ఆరాధించండి, శైవులు శివపార్వతులను ఆరాధించండి, శాక్తేయులు అమ్మవారిని ఆరాధించండి. ఏ మత శాఖకు చెందిన వాళ్ళు ఆయా దేవతలను ఆరాధన చేస్తూ ఆయా సహస్రనామాలను అనుసంధానం చేసుకుంటూ చివరిగా సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి అని చెప్పండి. ఎలాగూ అంటే భారతదేశంలో అనేక నదులున్నాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమునా నది, సరస్వతి, కృష్ణ, గోదావరి, ఈ విధంగా ఇవన్నీ కూడా పోయి సముద్రంలో కలుస్తున్నాయి. అదేవిధంగా మనము వివిధ రూపాలలో వివిధ నామాలతో చేస్తున్న ఈ ఆరాధనలు అన్నీ కూడా ఒకే ఒక్క పరమాత్మను చేరుతాయి అని చెప్పడాన్ని సూచిస్తుంది సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి అనే మంత్రం. ఏదైనా ఆరాధన, నామ సంకీర్తనలు చేయడానికి ముందు వెనుకలలో కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణాయ నమః అనే ఈ 3 మంత్రాలను ముమ్మారు చదవడం, తదుపరి చిట్ట చివరిలో అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనే ఈ 3 మంత్రాలను ముమ్మారు చదివి ఆ దేవదేవునికి సమర్పణ చేయడము. కాయేన మనసా వాచా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి